పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ఆకివీడు మున్సిపాలిటీలోని పెద్దపేటలో శతాబ్దం క్రితం నాటి రామాలయం శిథిలావస్థలో ఉంది. ఇన్నేళ్లు దాన్ని పట్టించుకునే నాథుడే లేడు. ఇది తెలుసుకున్న ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉప సభాపతి ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు గారు స్వయంగా ప్రాచీన రామాలయం ఉన్న ప్రాంతాన్ని సందర్శిస్తుండగానే నిర్మాణానికి ఒప్పుకోమంటూ కొందరు స్థానికులు ఆయనతో వాగ్వాదానికి దిగారు. ఆ ప్రాంతంలో ఉండే వాళ్ళంతా క్రైస్తవులని, ఎప్పుడో మతం మారిపోయామని, ఇప్పుడు అక్కడ హిందువులు ఎవరూ లేరని, రామాలయం పునర్నిర్మిస్తే సామాజిక విభేదాలు తలెత్తుతాయని బహిరంగంగానే హెచ్చరించారు. అవసరమైన రామాలయం అని రాసుందా? నీకేంటి అబ్జెక్షన్? గుడి చెప్పు, గుడి కట్టుకుంటే నీకేంటి అబ్జెక్షన్? ఇక్కడ గుడి కడితే ఇక్కడ ఉన్నారు ఇప్పుడు ఎందుకు వస్తున్నాం? విభేదాలు వస్తూ చూసుకోవాలి, విభేదాలు లేకుండా ఉండాలి. ఇక్కడ ఎంతమంది హిందువులు ఉన్నారు, ఎంతమంది క్రిస్టియన్లు ఉన్నారు? రాజకీయ నాయకులు గమనించాల్సిన విషయం ఏమిటంటే, అసలు అక్కడి హిందువులు ఏమైపోయారు? క్రైస్తవ మత మార్పిడిలు విపరీతంగా జరగడమో, ఇతర ప్రాంతాల నుంచి వలసలు పెరగడమో ఇట్లాంటివి జరిగినా అక్కడ క్రైస్తవ జనాభా మహా అయితే హిందూ జనాభాలో సగానికి చేరుకోవచ్చు. కానీ ఏకంగా మెజారిటీలో ఉన్న హిందువులు ఇప్పుడు లేకుండా పోయారు అంటే అందుకు కారణం ఎవరు? ఈ రాజకీయ నాయకులు దీనికి ఏం సమాధానం చెప్తారు? దీన్ని బట్టి హిందూ సమాజం ఎంతటి ప్రమాదంలో ఉందో ప్రజలు అర్థం చేసుకోవాలి. రాజకీయ నాయకులు తెలుసుకోవాల్సిన మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఇది కేవలం రామాలయం పునర్నిర్మాణానికి సంబంధించిన అంశమే కాదు, దేశ భద్రతకు సంబంధించిన అంశం కూడా. కేంద్ర హోంశాఖ వెబ్సైట్లోని వివరాల ప్రకారం ఒక్క పశ్చిమ గోదావరి జిల్లాలోనే విదేశీ నిధులు పొందుతున్న దాదాపు 90 క్రైస్తవ మిషనరీ సంస్థలు పనిచేస్తున్నాయి. అయితే ఏంటి అని మీరు అడగచ్చు. ఒకసారి కూడంకుళం అణు విద్యుత్ ప్రాజెక్టు వ్యవహారం గుర్తు చేసుకోండి. తమిళనాడు తిరువన్నల్వేలి జిల్లాలో భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కూడంకుళం అణు విద్యుత్ కేంద్రం పేరిట భారతదేశంలోనే అతిపెద్ద అణు విద్యుత్ ప్రాజెక్ట్ ఏర్పాటుకు తలపెట్టింది. తమిళనాడు, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాలకు పర్యావరణ హిత అణు ఇంధన ఉత్పత్తి చేయగల సామర్థ్యం కలిగిన ఈ ప్రాజెక్టు మొదలైందో లేదో అక్కడి మత్స్యకార గ్రామాల ప్రజలు దానికి వ్యతిరేకంగా రోజుల తరబడి ఉద్యమాలు మొదలుపెట్టారు. ఆ ప్రాజెక్ట్ వెంటనే ఆపాలని పట్టుబట్టారు. అరే, ఇది దేశానికి చాలా గర్వకారణమైన ప్రాజెక్టు, దీనివల్ల మనకు మంచి జరుగుతుంది అని ప్రభుత్వం ఎంత చెప్తున్నా వినలేదు. అసలు వీళ్ళ వెనక ఎవరున్నారు అని కేంద్ర ప్రభుత్వం ఆరా తీస్తే విదేశీ నిధులు పొందుతున్న క్రైస్తవ సంస్థలు స్థానిక ప్రజలను ప్రభుత్వం వైపు ఉసుగొల్పుతూ దేశ ప్రగతికి వ్యతిరేకంగా పనిచేస్తున్నట్లు తేలింది. వెంటనే ఆ క్రైస్తవ సంస్థల విదేశీ విరాళాల లైసెన్సులు క్యాన్సిల్ చేసింది ప్రభుత్వం. ఈ వ్యవహారమంతా జరిగింది ఏ బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వ హయాంలోనూ అనుకోకండి. యూపీఏ ప్రభుత్వం ఉన్న సమయంలో 2012లో ఇది జరిగింది. విదేశీ విరాళాలు పొందుతున్న మిషనరీ ఎన్జిఓలు పనిచేసే ప్రాంతాల్లో ప్రభుత్వ ప్రాజెక్టులకే దిక్కులేకపోతే ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటి? మైనారిటీ హిందువుల మత విశ్వాసాల మాట ఏమిటి? రాజకీయ నాయకులు తెలుసుకోవాల్సిన విషయం ఏమంటే, ఏ క్రైస్తవ సంస్థ ప్రమేయం లేకుండా మత మార్పిడులు జరగవు. 2011 జనాభా లెక్కల ప్రకారం ఆకివీడు పట్టణంలో మెజారిటీగా ఉన్న హిందువులు ఇప్పుడు లేకుండా పోవడం వెనుక ఏ విదేశీ నిధులు పొందుతున్న సంస్థలు పనిచేస్తున్నాయి? రామాలయం పునర్నిర్మాణానికి వ్యతిరేకంగా ప్రజలను రెచ్చగొడుతున్న సంస్థలు ఏమిటి? వేరే ఏ ఇతర రాజకీయ నాయకుడైనా అయ్యుంటే ఈ ఎస్సీలు మైనారిటీల గొడవ మనకెందుకులే అనుకుని అక్కడి నుంచి మెల్లగా జారుకునేవాళ్ళు. కానీ అక్కడ ఉన్నది రఘురామకృష్ణంరాజు కాబట్టి ఇలాంటి ఉడత ఊపుళ్లకు తాటాకు చప్పుళ్లకు భయపడే రకం కాదు. కాబట్టి విభేదాలు వస్తే రానివ్వు, చూసుకుందాం. అసలు ఇక్కడి వాళ్ళందరికీ సర్టిఫికేట్లలో క్రైస్తవులు అని ఉందా అని తనదైన స్టైల్లో ప్రశ్నించంగానే అవతలి వాళ్ళు తోకముడిచారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రామాలయ పునర్నిర్మాణం జరిపిస్తామని, అందుకు తిరుమల తిరుపతి దేవస్థానం ఆర్థిక సహాయంతో పాటు హిందువులందరి నుండి విరాళాలు స్వీకరిస్తామని రఘురామకృష్ణంరాజు తెలియజేయడం ఆనందించదగిన విషయం.
మనం ఎన్నో దేవాలయాలు నిర్మించాలి, హరిజన మన దళిత వాడల్లో దేవాలయాలు నిర్మించాలి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆర్థిక సహాయం కూడా చేస్తుంది. డైరెక్ట్గా ప్రజల కోరికపై ప్రజల సహకారంతోనే ఎక్కువ మంది ఇందులో పాలు పంచుకునేలాగా, అంటే భక్తులు ఎక్కువ మంది పాలు పంచుకునేలాగా ఈ మందిర నిర్మాణం జరుగుతుంది. కానీ ఇది సరిపోదు. ఇదే తెగువతో ఇతర రాజకీయ నాయకులు సైతం కనపరచాలని యావత్ హిందూ సమాజం కోరుకుంటోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యూపీ, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల తరహాలో మత స్వేచ్ఛ పరిరక్షణ చట్టం తీసుకువచ్చే ప్రయత్నం చేయాలి. దీనివల్ల మంచే జరుగుతుంది, కానీ ఎవరికీ ఎలాంటి హాని చేయదు. ఈ చట్టం మత స్వేచ్ఛకు భంగం కలిగించదు. స్వచ్ఛంద మత మార్పిడులను ఏ విధంగానూ అడ్డుకోదు. బలవంతపు మోసపూరిత మత మార్పిడులను మాత్రమే అరికడుతుంది. హిందువులు మైనారిటీలుగా మారితే రాజకీయ నాయకులకు రాజ్యాధికారం కాదు కదా, కనీసం రాజకీయ అవకాశం కూడా దక్కదు. రాజకీయ నాయకులు ఈ విషయం గురించి కనీసం ఒక్కసారైనా ఆలోచించండి. మరిన్ని వీడియోల కోసం ఈ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.